నామమునకే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి అయిన దేవునికి వందనాలండి. అలాగే అన్నయ్య కూడా వందనాలు. మీ అందరికీ వందనాలు. నేను కనీసం వినడానికి కూడా అర్హత లేనివాడిని. కాకపోతే దేవుడు హృదయంలో ఉన్న ఆశని తీర్చేవాడు కాబట్టి నాకు ఆశ ఉండేదండి. వినడానికి కూడా అవకాశం లేదు నాకు. నేను కూడా ఎప్పుడైనా చెప్తే బాగుండు అని అనుకునేవాడిని. అవి కొన్ని చోట్ల చిన్నగా దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ యూట్యూబ్ ఛానల్లో కొంచెం నేను చిన్నగా చెప్పుకునేవాడిని. ఇక్కడ నిలబడడానికైతే అర్హత లేదు నాకు. ఇప్పుడు కూడా భయంగానే ఉంది. చాలా ప్రిపేర్ అయ్యాను, కానీ ఎంతవరకు చెప్తానో తెలియదు. 10 నిమిషాలు 15 నిమిషాలు చెప్తానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ స్థలాన్ని నిలబడడానికి నాకు అర్హత లేదు, అలా యోగ్యుడిని కాదండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం అండి. ఒకసారి మీలో ఎవరన్నా కొద్దిగా చదివి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టును. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. వారిలో ఒంటరైన వాడంటే ఈ లోకం మీద ఒక క్రైస్తవ విశ్వాసులుగా మనం చూసుకుంటే, దేవుని పిల్లలుగా వారిలో ఒంటరైన వారంటే ఈ లోకం మీద ఒంటరైన వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి ఎవరైతే తెలుసుకుని ఎవరమైతే మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటాం, అప్పుడు లోకానికి మనం ఏమవుతామంటే విరోధంగా, లోకానికి వేరుగా ఉంటాం. అప్పుడు మనం లోకానికి ఒంటరిగా ఉంటాం, క్రైస్తవులను గుంపుగా ఉంటాం. అంటే నేను ఈ వాక్యం మనకి ఈ వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. అంటే మనం అనుకుంటాం ఈనాటి కాలంలో క్రైస్తవులందరూ ఎలా ఉన్నారంటే, ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకున్న వాళ్ళు చిన్న శ్రమలను బట్టి, కొద్ది అవసరతలను బట్టి ప్రతిదానికి ఏమవుతున్నారంటే, అది లేదు నాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు ఉంటే పోనీ ఆరోగ్యం లేదు, ఆరోగ్యం ఉంటే పోనీ ఆర్థిక ఇబ్బందులను బట్టి ఏమైపోతుందంటే భయపడిపోతున్నాం. దేవుడు బలమైన జనముగా చేస్తానంటున్నాడు, వారిలో 1000 మందిగా చేస్తానని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళము కూడా మనం ఈనాటి కాలంలో ఈ దేవుడు చెప్పిన ఈ వాక్యం ఏదైతే ఉందో, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడే చెప్తున్నాడు, ఒంటరైన వాడిని నేను 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేని వాడిని బలమైన వాడిగా చేస్తానంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ నాటి కాలంలో ఇంట్లో అది లేదని, మనం ఆరోగ్యం బాలేదని ప్రతి విషయంలో కుమిలిపోయి భక్తి విషయంలో దిగజారిపోతున్నాం. ఇప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ఎవరున్నారంటే దావీదు గారు ఉన్నారు. దావీదు గారు అరణ్యంలో చిక్కుపడిపోయారు. అరణ్యంలో చిక్కుపడిపోయినప్పుడు నేను అరణ్యంలో ఉన్నాను, నాకు ఇంకా దిక్కేమున్నదని చెప్పి ఆయన బలాన్ని వాడుకోలేదు, ఆయన జ్ఞానాన్ని వాడుకోలేదు, కలవరపడిపోలేదు. దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండు. ఆయన బలం ఉన్నప్పటికీ ఆయన సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని ఉపయోగించుకోకుండా దేవుని చిత్తమేదో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు అంతే. అంటే అరణ్యంలో కూడా దావీదుని కాపాడిన దేవుడు ఈనాటి కాలంలో మనల్ని కాపాడలేడంటారా? ఆనాడు యెహోవా దేవుడికి కొన్ని బలులు అర్పించి కొన్ని నిబంధనలు చేస్తే అప్పుడు యెహోవా దేవుడు వారికి సమాధానం ఇచ్చేవాడు. కానీ నాటి కాలంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు కానించి మనకి ఏ అవసరత ఉన్నా మనం ప్రార్థన చేయగా, మన హృదయపూర్వకంగా మన ఆత్మతో సత్యంతో ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చే దేవుడు. అయినప్పటికీ మనము అది గ్రహించక చిన్నదానికి పెద్దదానికి కలవరపడిపోతూ ఉంటాం. చూడండి, దేవుడు ఇక్కడ వాక్యపరంగా, అంటే ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది. నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు, మీరు అర్థం చేసుకుంటానికి కొద్ది ప్రయత్నించండి. ఇక్కడ చెప్తున్నారు కదా, యెహోవానగు నేను తగిన కాలమున కార్యము త్వరపెట్టుదును. అంటే ఏ సమయంలో చేయాలో ఆయన ఉద్దేశం ఏమై ఉందో అది ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. సపోజ్ కొంతమంది సేవకులు ఉన్నారు. సపోజ్ మనకి ఈ సంఘమే ఉంది, శాంతి మినిస్ట్రీ సంఘమే ఉంది. స్టార్ట్ చేసినప్పుడు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ ఈ మందిరం ఎలా నిలబడద్దో ఏంటో అని చాలా కలవరపడి ఉంటాడు. అలా అనేక మంది జనాంగము, అనేక మంది సేవకులు కూడా ఒంటరిగా వచ్చిన వారు.
ఈ ఈ ఒక శాంతి మినిస్ట్రీ సంఘం ఏదైతే ఉందో వచ్చినప్పుడు ఒంటరిగానే ఉంది, కానీ ఈ రోజు ఎలా ఉంది? అనేక జనంగా ఉంది. దేవుడు 1000 మందిగా చేశాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మేము ఇక్కడ రాలేదు. ఈనాటి కాలంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి, మొన్న ద్వారకా తిరుమల ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు అప్పుడు నిలబడినప్పుడు ఈ ఒక సంఘంలో, ఈ ఒక సన్నిధిలో నిలబడింది రాజన్న ఒక్కలే. ఇవాళ అనేక మందిగా తన వెనకమాల దేవుడు మమ్మల్ని, అంటే మా అంతటా మేము రాలేదు, దేవుడు ఏర్పరచుకుని నిలబెట్టుకుంటే, అది దీనికి ఉదాహరణ. మీరు వారిలో ఒంటరైన వాడిని నేను 1000 మంది జనముగా చేస్తానంటున్నాడు. దాని ఉదాహరణ ఇదే యెషయా గ్రంథము 51వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుంటే అక్కడ వివరంగా ఉంటుందండి. అంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడో, ఆ వాగ్దానానికి ప్రతి వాక్యంలో కూడా దానికి వివరణ ఉంటుంది. అంటే ఈనాడు మనం క్రైస్తవ్యంలో ఉండి మనం దేవుని పరిచర్య విషయమైనా, విశ్వాస విషయమైనా ప్రతి విషయంలో వెనక తిరిగేవారుగా ఉంటున్నాం. మనం పిలుచుకున్న దేవుడు ఊరికనే పిలుచుకోలేదు. ఒకసారి యెషయా గ్రంథము 51వ అధ్యాయము ఇక్కడ 2వ వచనం ఒకసారి చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి, అతనిని చేసి తిని. దాని కింద వచనం కూడా చదవమా. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా చేయుచున్నాడు. సంతోషములు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత గానములను దానిలో వినబడును. ఇక్కడ చూడండి, మనం ఇందాక అక్కడ 60వ అధ్యాయంలో 22వ వచనంలో ఏం చదువుకున్నామంటే, వారిలో ఒంటరైన వాడిని 1000 జనంగా చేస్తాడు. దానికి ఉదాహరణ ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 51 వచనంలో చెప్తున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అంటే అక్కడ మనకు చెప్తున్నాడు, అక్కడ చెప్పిన దానికి మనకు ఉదాహరణ సాక్ష్యం ఇక్కడ చూపిస్తున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచి అతనిని ఆశీర్వదించి తిని అని చెప్తున్నారు. అంటే అబ్రహాము గారిని పిలిచినప్పుడు ఒక్కడిగానే వచ్చాడు. అంటే దేవుడి మాటకి ఆయన లోబడ్డాడు, దేవుడి మాటకి ఆయన శ్రద్ధ చూపించి వచ్చారు. అంటే ఈ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. అసలు మనకి యోగ్యత ఉందంటారా దేవుడి సన్నిధిలో నిలబడడానికి కానీ, దేవుని సన్నిధిలో మనం పాడడానికి కానీ, మాట్లాడడానికి కానీ, వాక్యం వినడానికి కానీ, ఈ రోజున వీధిలో సువార్త చేయడానికి కానీ మనకు అర్హత లేదు. కానీ దేవుడు పిలుచుకున్నాడు, వచ్చాం, చేస్తున్నాం. చేసిన వారం ఎలా చేస్తున్నాం? బాధ్యతగా చేస్తున్నాం. అంటే చాలామంది కూడా లేరనే చెప్పొచ్చు. ఏదో రమ్మన్నారని చెప్పేసి వెళ్ళేవాళ్ళు, ఏదో అందరితో పాటు ఉండాలని చెప్పేసి ఉండేవాళ్ళు, కానీ ఆ విన్న వాక్యానికి కానీ, ఆ చేసిన సువార్తకు కానీ మాదిరిగా జీవించట్లేదు. ఆ రోజు అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆయనకు నచ్చినాయి, కొన్ని ప్రదేశాల్లో ఇక్కడ నీటి బాగున్నదే, ఇక్కడ స్థలం బాగుంది, ఇక్కడ జనం ఉంటాకు బాగున్నది అని అనుకున్నాడు, కానీ అక్కడ నిలవలేదు. దేవుడు సెలవిస్తాడని చెప్పేసి అలా ముందు సాగిపోయాడు. ఈనాటి కాలంలో కూడా ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొంది విశ్వాసంగా మనకు ఒక బాధ్యత దేవుడు ఒక సంఘాన్నైనా, ఒక సహోదరునైనా, ఒక పరిచర్య అయినా అప్పచెప్పాడు అంటే మనం బాధ్యతగా వెళ్ళగలగాలి. నేను ఇంకొక ఉదాహరణ చెప్తానండి. కొత్త నిబంధన గ్రంథంలో చాలా చెడ్డవాడు, అందరి చేత దూషింపబడేవాడు, అందరి దగ్గర డబ్బు దారుణంగా తీసేసుకునే వ్యక్తి ఎవరో? జక్కయ్య గారు. ఆ జక్కయ్య గారు అంటే ఆ ఊరి వారి అందరికి ఎవరికి కూడా పడదు, అతను పరమ దుర్మార్గుడు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. దానికి ముందు ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక 4 కుమార్తెలు కలిగిన ఒక గృహం ఉంది, ఒక ఇల్లు, ఒక కుటుంబం ఉంది. ఆ 4 కుమార్తెలకి తల్లి లేదు, ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆ కుమార్తెలకు పెళ్లి చేయాలి. ఆ తండ్రి ఏ వయసులో ఉన్నాడంటే వృద్ధాప్యం కలిగి వయసులో ఉన్నాడు. అతడు కొంచెం ఆరోగ్యం బాగుండగా ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి కొంత ధనము వడ్డీకి తెచ్చుకున్నాడు. అది కట్టలేని పరిస్థితి.
ఈ గృహాన్ని అతని హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇతను దేవుని కలిగి ఉన్నందున ఇతడు దేవుడికి మొరపెట్టుకోవడం తప్ప ఇంకొక అవకాశం లేదు. ఒకనాడు రానే వచ్చింది, తన గృహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, 2 రోజులు ఖాళీ చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఈ దాసుడు ఎవరంటే జక్కయ్య గారు. వెళ్ళిపోయిన ఈ దాసుడు ఎవరంటే జక్కయ్య గారు. ఇది 2 రోజులు పోయిన తర్వాత అంతకుముందు ఇతని మీద దాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత మలనాడు ఆ ప్రదేశంలోకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారంట. అంటే మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఎంత కఠినమైన వాళ్ళనైనా మార్చే దేవుడు, ఎవరినైనా ఎన్నుకునే దేవుడు. మీరు అర్థం చేసుకోండి. ఇతని మీద అంటే అతను ఎంత దుర్మార్గుడు అనేది మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వృద్ధాప్యంలో ఉన్న ఇంటికి వెళ్ళి 4 కుమార్తెలు ఉన్నారని కూడా ఆలోచించకుండా తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని చెప్పేసి ఇల్లి అతను స్వాధీనపరుచుకున్నాడు. ఆ ఊర్లోనికి యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చాడని చెప్పేసి ఆ యేసు ప్రభు దగ్గరికి అందరూ వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్దామని చెప్పేసి ఇతడు పొట్టువాడైనప్పటికీ ఇతడు గట్టోడు. ఆ గట్టోడు తెలివితేటలు ఎలా ఉంటాయంటే అందరూ కింద చూస్తున్నారు, నాకు ఎలాగా కనపడదు కదని చెప్పేసి అక్కడ చెట్టు ఎక్కాడు. అది ఏం చెట్టు అంటే మన అందరికీ తెలుసు, మేడి చెట్టు. ఆ మేడి చెట్టు మించి చూస్తున్నాడు. ఇతను గట్టోడైతే దేవుడు, ఇతని ఆలోచనలు ఆయనకు తెలీదా? అక్కడ ఉన్న జనాంగంతో మాట్లాడతామనేసి యేసు ప్రభు జక్కయ్య కిందకి దిగా అని అన్నారంట. కిందకు దిగమన్నాడు, దిగారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇతను దుర్మార్గుడు, అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు తీసేసుకునే వ్యక్తి, ఇతన్నే పిలుస్తున్నాడంటే యేసు ప్రభుని వాళ్ళు చూస్తున్నారు. కానీ అది ఉదాహరణ చేసి మనం చూసుకుందామండి. వీడు ఒకప్పుడు తాగుబోతూ, ఒకప్పుడు ఎవిసరి, ఒకప్పుడు అందరినీ దూషణ మాటలు మాట్లాడాడు, వీడు అసలు మంచోడు కాదు, వీడికి అసలు మంచి సాక్ష్యమే లేదు, అది ఎలాంటి వాడు ప్రార్థన రా బాబు అని మనల్ని కూడా అంటున్నారు లేదా? అంటే ఇలా ఎందుకు అంటున్నారు మనల్ని? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారో, అసలు ఇలా ఉండే నన్ను దేవుడు ఇలాగ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారన్న ఆలోచన గ్రహింపు మనకు ఉందంటారా? మనకుందా? ఒక మాట ఉదాహరణ చెప్తాను నేను. ఉదాహరణ కాదు, వాస్తవంగా జక్కయ్య గారిని యేసుప్రభు పిలిచి యేసుప్రభు వారు జక్కయ్య గారితో ఏమన్నారు? రా, నేడు నేను నీ ఇంటికి వచ్చి ఉండవలసి ఉన్నది రా అన్నారు. అనగానే ఆయన ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు. ఆయన పండో పొలమో ఏదో పెట్టారు, వాళ్ళతో మాట్లాడుతూ అయితే తింటున్నారు. జక్కయ్య గారితో మాట్లాడట్లేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. నీ ఆస్తి పరులకు పంచిపెట్టేయి అని చెప్పే మాట అన్న మాట యేసు ప్రభు వారు జక్కయ్యకి చెప్పాడంటారా? జక్కయ్య గారు చెప్పారంటారా? చెప్పలేదు. కానీ జక్కయ్య గారు చెప్పక మునిపే, యేసు ప్రభు వారు జక్కయ్య గారికి చెప్పక మునిపే జక్కయ్య గారు ఏమన్నారు? యేసు ప్రభు వారు వచ్చారు, కూర్చున్నారు, మౌనంగానే ఉన్నారు. జక్కయ్య గారు యేసు ప్రభు వారితో ఈయన మాట్లాడక మునిపి ఏమన్నారంటే, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ కూడా నా ఆస్తిలో సగం అందరికీ నేను రెట్టింపు పంచిపెట్టేస్తానని చెప్పేసి అన్నారు అక్కడ. అంటే ఈ మాట మనం ఆలోచించుకుంటే, నేడు నీ ఇంటికి రక్షణ రావాల్సి ఉన్నది, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదని చెప్పేసి యేసు ప్రభు వారు వారి ఇంటికి వెళ్ళారు. వారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆయనతో ఏం మాట్లాడలే. అసలు పాపి అయిన వాడిని, నీచుడినైన వాడిని నా ఇంటికి యేసు ప్రభు రావడం ఏంటన్నది ఎవరు గ్రహించారంటే దుర్మార్గుడు జక్కయ్య గారు గ్రహించాడు. అంటే అందరూ తన పైన ఉన్న ఆ దుర్మార్గతను చూస్తున్నారు, కానీ తన హృదయాన్ని ఎవరు చూడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చూశారంటే తన హృదయాన్ని చూశాడు. తనకున్న ఆ మంచితనం ఏదైతే ఉందో తనలో నుంచి ఆ పై చెడ్డ అది పోయి తన ద్వారా జరిగే మంచితనాన్ని యేసుప్రభు వారు బయట తీసుకురావాలని చూశారు. వెళ్ళి ఆయన ఇంటికాడ కూర్చోగానే జక్కయ్య గారు, ప్రభువా, బోధకుడా, నా ఆస్తిలో సగము నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ నేను పంచిపెట్టేస్తానని చెప్పేసి 4 వంతులుగా పంచిపెడతానని చెప్పేసి అన్నారు. ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం చూసారా? ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాం కదా, ఒక వృద్ధుడు 4 కుమార్తెలతో కలిగి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన దగ్గర ఇల్లు కబ్జా చేసుకున్న ఈ వ్యక్తి ఎవరో జక్కయ్య గారు. అంటే తన దేవుడి మీద ఆధారపడ్డాడు. కానీ జక్కయ్య గారు హృదయాన్ని ఎవరు మార్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు మార్చారు. అంటే అక్కడ ప్రార్థన చేసేది ఒక వృద్ధుడు, ఇక్కడ కార్యం చేసేది ఎవరో? యేసు ప్రభు. నేను ఏం చెప్తానంటే, మనకు అప్పులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మన అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఏం చేయలేము. మన అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు మన మీదకి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళ హృదయాన్ని మార్చేవాడు యేసు ప్రభు. ఇది మనం తెలుసుకుని కలిగి దేవుని పరిచర్యలో ముందుకు సాగేవారిగా ఉండాలి. ఓ మాట నేను చెప్తాను,
అరణ్యంలోంచి వచ్చిన అబ్రహాం గారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మన మూలవాక్యములు ఇక్కడ ఏమై ఉంది? వారిలో ఒంటరైన వాడిని నేను 1000 మందిగా చేస్తానన్నాడు. అంటే నేను వాక్య భాగాన్ని నేను పెద్ద వివరించాలని మీతో అనుకోవట్లేదు, కానీ ఈ రోజున ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకు తెలిసిన మన సహోదరులందరూ యవన వయసులో ఉన్నారు, మంచి మాటకారులు, మంచి బుద్ధి జ్ఞానం కలిగిన వారు. ఈనాడు దేవుని మాట మనం ఇన్ని లోబడి వెళ్ళేవారంగా ఉన్నామంటారా? దేవుని సన్నిధిలో ఒక సహోదరుడు వాక్యం చెప్తా అన్నారు మన ఈ మధ్యకాలంలో. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతమైన సువార్త అనేది ఉండాలంట. అంటే ఒక మనిషి తనకి కావాల్సినటువంటి సెక్యూరిటీ, అంటే ఒక ఎల్ఐసి పాలసీ అని, లేకపోతే తనకు కావాల్సినటువంటి కొన్ని సెక్యూరిటీలు ప్రతిదీ ఏర్పాటు చేసుకుంటాడు. అలా లేని వాళ్ళు ఎవరో లేరు. ఒక పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టడం అని, లేకపోతే ఇంకోటి ఏదో కట్టడం అని ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు ఆ మనిషికి చనిపోయిన తర్వాత తనతో రావి ఇవన్నీ, కానీ తర్వాత చచ్చిపోయే తన వెనకున్న వారి కొరకు ముందే ఆలోచిస్తున్నారు. మరి వాక్యం గురించి మనకు తెలుసు, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నశించిపోతుంది, ఇతరుల కొరకు కూడా మీరు సువార్త చేయండి, వారు కూడా నశించిపోవడం దేవుని చిత్తంలో లేదు, కాబట్టి మీరు వెళ్ళి వారితో సువార్త చెప్పండి అని దేవుడి మాట ఏదైతే ఉందో దాని కొరకు మనం ముందుగా వ్యక్తిగత సువార్త చేస్తున్నామంటారా? అసలు క్రీస్తు మాటకు మాదిరిగా మనం బ్రతుకుతున్నామంటారా? ఈనాటి కాలంలో క్రైస్తవం ఎలా ఉంది? క్రైస్తవం ఎలా ఉందని ప్రతి ఒక్క విశ్వాసం మీద, ప్రతి ఒక్క సేవకుడి మీద దాడులు జరుగుతున్నాయి. అంటే నేను చెప్తానంటే, దేవుడు ఊరికనే ఎవరిని కూడా తీసుకురాడు, దేవుళ్ళలోనికి ఎవరిని కూడా ఊరికనే తీసుకురాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నారు, అది మనం గ్రహించాలి. ఈ నాటకాలంలో ప్రతీది నా వరకు నేనేనండి శరీర సుఖానికే, నా కుటుంబానికి సంబంధించిన కొన్ని అవసరతలకి లోబడిపోతున్నాం, కానీ క్రీస్తుకు సంబంధించి మనం లోబడగలుగుతున్నామా? నమ్మకంగా మనం సువార్త చేయగలుగుతున్నామా? దేవునిలో మెలుకోగలిగి ఉంటున్నామా? ఎందుకు మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టాలి? నేను ఓ మాట చెప్తాను, నేను పేరు చెప్పను కానీ మామూలుగా ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక అన్నయ్య ఒక ఏరియా సువార్తకి వెళ్తున్నాడు, తన కుమార్తెలు ఇద్దరిని ఎక్కించుకొని ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్తున్నాడు. తన చేతిలో రూపాయి లేనప్పటికీ అక్కడికి వెళ్ళి సువార్త చెయ్యాలి, వెళ్ళాలంతే. తనకు ఆ రోజు ఒక డ్యూటీకి వెళ్తే ఒక 1000-2000 సంపాదన వస్తుంది. వచ్చినప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెనకమాల 2 కుమార్తెలు కూర్చుని ఉన్నారు, చేతిలో రూపాయి లేదు. ఒక 50-60-70 కిలోమీటర్లు వెళ్ళాలి, 200 పెట్రోల్ కొట్టించేసి ఎండనే వెళ్ళిపోతున్నాడు. అలాగా మామూలుగా అసలు ఈ లోకం మీద మనుషులుగా ఉన్న మనం ఏమనుకుంటాం? అసలు జేబులో రూపాయి లేదు, 2 ఆడపిల్లలు ఎక్కిచ్చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తికి దేవుడి ప్రేమ, దేవుడి సువార్త బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి అసలు తన ఏమి ఆలోచించకుండా వెళ్ళిపోయిన వ్యక్తికి దేవుడు బండి మీద మాట్లాడుతున్నారంటే ఏమని మాట్లాడుతున్నారు? ఎనమ్మాలు నా కుమార్తెలు కూర్చున్నారు కదా, నేను తండ్రిని అయి ఉండి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, నమ్మకంగా తీసుకెళ్తాడు, జేబులో రూపాయలు లేకపోతే ఏంటి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎనమాలు అమ్మలేదు, మన ఇద్దరమే ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. నా మీద నమ్మకంతో నా కూతుర్లు ఇద్దరు నా ఎనమాలు కూర్చున్నారు, నా మీద నమ్మకంతో. మరి నా తండ్రి యేసు ప్రభు వారు, నా తండ్రి నన్ను పిలుచుకున్నారు కదా, మరి నా కూతురు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నా తండ్రి మీద నేను నమ్మకం పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన ఆత్మ ఆయనతో మాట్లాడిందంట. అవును కదండి, ఈరోజు అలాగే ఉండాలి కదా. ఇంకో మాట చెప్పారు, ఒక ప్రేమికులు ఇద్దరు కూడా, అంటే ఒక ఇష్టం, ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం, మిమ్మల్ని ఛానల్ అవుతుంది చూసి, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను ఎలా అద్దుకున్నాను, మిమ్మల్ని పట్టుకున్నాను, నేనంటే ఇష్టం ఉందనుకో మీరు కూడా నన్ను గట్టిగా పట్టుకుంటారు, నేనంటే ఇష్టం లేకపోతే లూజ్గా పట్టుకుంటారు. మిమ్మల్ని గట్టిగా పట్టుకున్న నేను ఏం చేస్తాను? నేనంటే ఇష్టం లేదు కావాలని మిమ్మల్ని వదిలేస్తాను. అదే రీతిగా క్రీస్తు యేసు ప్రభు వారు తన ప్రాణం పెట్టి తన రక్తంతో మనల్ని కడిగి రక్షించుకుని మన పాపాలు మనం మాట్లాడడానికి కానీ నిలబడడానికి కానీ ఎవరు అర్హులం కాదు. కానీ మనల్ని ఆయన ఎందుకు ప్రేమించాడు, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నదాన్ని గ్రహించి ఆయన మనల్ని పిలుచుకున్నందుకు ఆయన మనల్ని పట్టుకున్నాడు గట్టిగా. ఆయన మనల్ని గట్టిగా పట్టుకున్నాడు. మనం కూడా ఆయన చెయ్యి ఎలా పట్టుకోవాలంట? ఒక ప్రియురాల్ని కవుగుట్లో వేసి బంధించేసినట్టుగా యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం పట్టుకుంటే గనక మన బ్రతుకులు, మన జీవితాలు ధన్యము. నేనేం చెప్తానంటే, ఇక్కడ ఈ 60వ అధ్యాయంలో ఇక్కడ 22వ వచనంలో ఉన్న మాట ఉంది కదండి, వారిలో ఒంటరైన వారును 1000 మంది అగునట్లు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునట్లు యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము చేతును. ఏ కార్యం చేస్తును? ఆయన ఉద్దేశంలో ఏ కార్యం ఉంటే ఆ కార్యము మన వల్ల చేస్తారు. మనం ఊహించలేము.
మీలో ఎవరైనా ఊహించారా ఒక రోజుని ఇలా సువార్త ప్రకటిస్తామని కానీ, మీలో ఎవరైనా ఇక్కడుండి పాట పాడతామని కానీ ఏనాడని అనుకున్నారా? నేనైతే ఏనాడు అనుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభుని చాలా దుర్మార్గం తిట్టిన పాపాత్ముడు నేను. నోటి మాటతో కూడా కనీసం ఆయన పేరు తలచడానికి కూడా అర్హుని కాదు. కోసుగుడ్డ మీద ఏలాడబడుతున్నాడు యేసుప్రభు అని చెప్పిన దౌర్భాగ్యుడిని. ఇవాళ యేసుప్రభు లేకపోతే నా బతికే లేదు, నా జీవితమే లేదు. మనుషులతో మాట్లాడటమైనా మానేస్తాను కానీ యేసుప్రభు పాట పాడుకోకుండా ఆయన నామం నేను తలుసుకోకుండా జీవించలేను, అసలు నా బ్రతికే లేదు. అంటే ఆయన ప్రతి వ్యక్తిని కూడా తన ఉద్దేశం ఏదో ఉంటుంది, ఆ ఉద్దేశ ప్రకారంగా పిలుచుకుంటాడు. ఈనాటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆళ్ళ గొడవ వీళ్ళ గొడవ వద్దు. దేవుడు చెప్తాడు కదా మార్కు సువార్తలో, మీరు శోధనలోనికి ప్రవేశింపక మెలకుగా ఉండి ప్రార్థించుడు. దేవుడు చెప్తున్నాడు, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మీ మీదకి అనేకమైన జనము వస్తారు. అవన్నీ మీ మీదకి రావాల్సి ఉన్నాయి. ఏవన్నీ రావాల్సి ఉన్నాయి? అవన్నీ వస్తే మనకు సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుందంటారా? ఈనాడు కొన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండి కూడా వెళ్ళలేం. నేనైతే అలాంటి దౌర్భాగ్యుడినే. నేను చాలాసార్లు అబద్ధం ఆడేసి నిలువున నా సహోదరుడు ఫోన్ చేసినప్పుడు ఖాళీ లేదని అబద్ధం ఆడేసాను. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితులను బట్టి. నిన్న ఒక వీడియో నాకు పెట్టారు యూట్యూబ్లో పెట్టమని. ఒక ఇద్దరు సేవకులు ప్రదేశానికి కడపత్రలు పంచడానికి పుస్తకాలు పుచ్చుకుని వెళ్ళారు. వెళ్తే వాళ్ళ మీద అడ్డబడి వాళ్ళిద్దరి ముందు ఒక 4 వ్యక్తులు అలా నిలబడి పెట్రోల్ పోసి బండి పెట్రోల్ తీసి అలా కాల్చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారా? చేశారంటే వాళ్ళని చంపేస్తారు అక్కడ. మళ్ళీ ప్రదేశంలో సువార్త ప్రకటించడానికి ఉంటుందా? లేదు. మొన్న మనం వెళ్ళిన ప్రదేశం ఆ ద్వారకా తిరుమల ఏరియా, ఆ ప్రాంతం అవతల మనం వెళ్ళిన ప్రదేశంలో సువార్త ప్రకటించమంటున్నారు. ఒక దైవదాసులు ఒక వాక్యం చెప్తా ఓ మాట అన్నారు. ఏమన్నారంటే, కృష్ణా జిల్లా ఏరియాకి ఒక సేవకులు ప్రయాణమై వెళ్ళారంట. అక్కడికి సువార్తకి వెళ్ళి ప్రకటించుండ ఇలా దేవుడి మాటలు మాట్లాడుతున్నారంట. ఓ ప్రియ జనాంగమా, నశించిపోయిన దానిని వెదకు రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చి ఉన్నాడు, 2000 సంవత్సరాల క్రితము వచ్చి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఇలా చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించమని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు అని చెప్పేసి ఇలా అక్కడ సువార్త చేస్తున్నారంట ఆ గొప్ప దైవజనులు. ఎప్పుడో జరిగింది, రియల్గా జరిగింది. ఒక దైవజనులు చెప్పగా విన్నాను, సహోదరుడు చెప్పగా. అప్పుడు ఈ మాటలన్నీ చాలామంది వింటున్నారంట. కానీ ఒక పెద్దవిడి ఓ చోటుండి అలా వింటుందంట శ్రద్ధగా ఈ మాటలు. ఇని సువార్త అంతా అయిపోయాక ఆ సేవకుల దగ్గరకు వచ్చి, ఆ సువార్త చేసే సేవకుల దగ్గరకు వచ్చి అంటున్నారంట, బాబా యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు అయింది బాబు వచ్చి అన్నారంట. 2000 సంవత్సరాలు అయిందమ్మా అన్నారంట. మీది ఏ ఊరు బాబా అందంట. పలానా వైజాగ్ హైదరాబాద్ అమ్మ అంది. అక్కడి నుంచి అక్కడ కొత్తగా ఎంత టైం పడదామంటే పొద్దున బయలుదేరితే సాయంకాలం ఎక్కితే రేపు తెల్లారి దిగేస్తానమ్మా అన్నాడంట. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాల క్రితము సువార్త ప్రకటించండి, వారు నమ్ముకోకపోతే నశించిపోతారని చెప్పేసి నిన్ను సువార్త చెప్పమని చెప్తే, తెల్లారెక్కితే నైట్ ఎక్కితే పొద్దున్నే దిగేసిపోడు. నువ్వు ఇంత దూరం రావడానికి ఇంత టైం పట్టిందా? నా కుటుంబస్తులు ఎంతోమంది నశించిపోయారు, నువ్వు ఇక్కడికి వచ్చి సువార్త చెప్పడానికి నీకు ఇంత టైం పట్టిందా అని అడిగిందంట ఆ సేవకుల్ని. గొప్ప సేవకులు. ఆయనే కాదు, ఆవిడ అడిగిన ఆ ప్రశ్నకి మనలో ఎవరమైనా సమాధానం చెప్పగలమంటారా? యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిందంటున్నావు సువార్త చెప్పమని, మరి నువ్వు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పడానికి ఇంత టైం నీకు ఎందుకు పట్టింది అంటున్నారంట. అంటే ఎలాంటి ప్రదేశాలు లేవంటారా? సువార్త ప్రకటించడానికి ఆటంకం ఉండే ఏరియాలు ఉన్నాయి. సువార్త ప్రకటించడానికి సువార్త కొరకు ఏర్పరిచిన స్థలాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి స్థలాలకు మనం వెళ్ళాలి కదా. దేవుడు ఒంటరిగా ఉన్నావు, నువ్వు సువార్తకి వెళ్తున్నావు అని భయపడకు. అంటే అది నాకు కరెక్ట్గా తెలీదు. నువ్వు ఒక చోటకే ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏం పట్టుకెళ్ళకు, నీ చేత్తో 2 జతల బట్టలు కానీ ఏం పట్టుకెళ్ళకు. నువ్వు వెళ్ళిపో, ఏం మాట్లాడాలో కూడా ఆలోచించుకో. నీకు ఏం కావాలో అక్కడ అవసరానికి నేను ఇస్తాను. అలాగే మనం సువార్త చెప్పాలి, మనం కొన్ని చోట్ల వాడబడాలి, దేవుని నామాన్ని ప్రకటించాలి అనే కృషి, ఆలోచన, ఆశ కలిగి మనం ఉంటే ఇదిగో ఇలాంటి శాంతి మినిస్ట్రీ సంఘంలోకి దేవుడు నడిపించుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. ఇన్నాళ్ళు FFF యూత్ ద్వారాగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారు మేము. అంటే ఆశ మాలో ఎక్కడో ఉంది, అది దేవుడు చూశాడు. అంటే మేము నడవడానికే, అంటే ఒక పనిలోకి వెళ్ళడానికి ఒక వ్యక్తి క్యారేజీ పుచ్చుకుని గుమ్మకాడు ఉంటే కేకెత్తారు. స్కూల్కి వెళ్ళడానికి ఒక కుర్రోడు బ్యాగ్ తలిచుకుని రోడ్డు మీద ఉంటే బస్సు ఎక్కించుకెళ్తుంది. అదే మనం ఇంట్లో కూర్చుంటే పనిలోకి వెళ్ళే వ్యక్తి కేకాడు, స్కూల్కి వెళ్ళే బస్సు కూడా ఎక్కించుకుని వెళ్ళిపోద్ది, దాని పనిలో అది వెళ్ళిపోద్ది, ఎవరు లేరు కాబట్టి. దేవుడు కూడా అంటున్నాడు కదా వాక్యం, నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి
తట్టుతున్నాను అంటున్నాడు. అలాగే సువార్త ప్రకటించడానికి, దేవుని పనిలో వాడడానికి కొన్ని సంఘాలు ఉంటాయి. ఎవరో నాకు సపోర్ట్ లేరేంటి, ఎవరన్నా ఉంటే ముందుకు నడిస్తే బాగుంటుంది అని ఎదురు చూసే సంఘాలు ఉంటాయి. సహోదరులు ఉంటారు, సేవకులే అవసరం లేదు. వాళ్ళు ఎక్కడున్నారు ప్రభా, నన్ను చూపించు, నన్ను కూడా వాడుకో అని మనం అడగగలిగితే దేవుడు ముందుకు నడిపించుకుంటాడు. ఈ మనకే మనుషులుగా, మానవులుగా మనం ఉన్న మనకే అప్పులు, బలహీనతలు చాలా ఇప్పుడు ఉంటానుంటాయి. ఒక సహోదరుడు చెప్పారు, ఇవాళ తనకే ఏదైనా ఇరుకు ఇబ్బంది వస్తే ఏమంటే మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటాడంట. అపవాదం ఎదిరించడానికి తన బైబిల్ చదివితే చాలంట, అపవాదం జయించేస్తాడంట. అదేంటంటారు? తన శోధన పోవాలంటే ఏం కావాలి? ఒక 50,000 డబ్బులు కావాలి, లేకపోతే 10 మంది వచ్చి తన దగ్గరికి వచ్చి సాయం చేయాలి, అంతే కదా ఎవరికైనా. కానీ తను ఏమంటున్నాడు? నేను అపవాదిగాడు నాకు జడవాలంటే నేను బైబిల్ చదివితే అపవాదిగాడు జడిసిపోతాడు. అంటే ఏంటి? ఆత్మ సంబంధం. అదే బైబిల్లో ప్రకటన గ్రంథంలో కొన్ని చోట్ల ఉంటుంది, ఏముంటుందంటే సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఏ చెవు? ఒరే ఆనందాన్ని నన్ను ఎవరో కేగేస్తారు, ఈ చెవు కాదు. ఆత్మ మాట్లాడుతుంది మనతో, ఆత్మతో మనం గ్రహించగలిగి ఉండాలి. నేను బైబిల్ చదివితే నా పరిస్థితి ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు వంశీ గారు సహోదరుడు, ఆయనకి 2 పిల్లలు, చిన్న పిల్లలు. మా పిల్లలు 10th చదువుతున్నారు, 8th చదువుతున్నారు, 6th చదువుతున్నారు. నేను ఆ ఇంటి నుంచి రావడానికి, మా ఇంటికాడ నుంచి అంతంత పెద్ద పిల్లల్ని పెట్టుకుని మా ఇంటి నుంచి రావడానికి నాకు కొన్ని టైం పట్టేద్దు. కొన్ని చోట్లకి నేను క్యాన్సిల్ అయిపోతాను. 2 చిన్న పిల్లలు, ఆ పిల్లలిద్దరిని వదిలేసి అసలు ఇతను భార్య బిడ్డలు పట్టించుకోవడం ఏమన్నట్టు వెళ్ళిపోతాడు. ఆ పిల్లలు ఫోన్లో మాట్లాడి ఆ తిరిగిన మాటలతోటి, డాడీ ఎప్పుడో వచ్చేస్తాను, నువ్వు రాలేదా నువ్వంటే నాకు ఏడిపోతుంది. ఆ మాటల్లోను డ్యూటీ చేస్తాడు, ఆ కరెంట్ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేస్తాడు. ఆ నైటు 2 గంటలు, 2 పూటలు, 3 పూటలు మొత్తం నైటు పగలాలు చేస్తాడు. చేసి ఇంటికి వెళ్ళి పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్లైట్ వచ్చేస్తే వెళ్ళిపోద్ది అన్నట్టు అడబిడిగా అసలు కంగమంగా ఈ పక్క ఆ పక్క గడ్డంగా వేసేసుకుని మేకప్ వేసేసుకుని వెళ్ళిపోతాడు. సంచోడు తల్లిచ్చేసుకుని వెళ్తా మళ్ళీ వాళ్ళ అమ్మగారు చెప్తాడు ఆడికి వెళ్ళి, అమ్మాయి వెళ్తున్నానంటే ఇంకెందుకు వాళ్ళని కూడా తీసుకుపో. ఎవరిని? ఆ పిల్లలిద్దరినే, వాళ్ళ మిస్సెస్ గారిని. గొప్ప విషయం ఏంటంటే భర్తకే భార్య అండి మెయిన్ సహకారి. వాళ్ళ భార్య మంచిది అని నేనేం చెప్తున్నానంటే కనీసం భార్య ఎంత సహకరించినా పిల్లల దగ్గర సమయం ఇవ్వాలి కదా. ఎవరో ఈరోజు ప్రార్థన 9 స్టార్ట్ అవుద్ది. నన్ను ఎన్నింటికి తీసుకొచ్చారు అనుకున్నారు? 7:30కి ఇంటికాడ బండి ఎక్కించుకున్నారు. నేను బలహీనని చెప్పి మా ఇంటికాడ వెళ్ళిపోతున్నారని కిందకే పైగా చూస్తున్నారు. పోనీ 7:30కి ఎక్కడికి వచ్చారు, 8ంటికి ప్రార్థనలో కూర్చోబెట్టారంటే 9ంటికి 9:15కి అన్ని వాళ్ళు ఎక్కడికి వచ్చారు. అంత కంగారు ఆయనకి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన పొగుడుతా లేదు, మనం తక్కువ అని అంటలే. దేవుని మందిరానికి రావడానికే నా మనసు, నా హృదయం తప్పించిపోతుందని ఎవరు అంటున్నారో? దావీదు గారు అంటున్నారు. నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడు దేవుడు పని చేస్తానని నా హృదయం అంతా తప్పించిపోతుంది. ఓ మాట చెప్తానండి, మనం చచ్చిపోయామనుకో ఈ సువార్త చేయగలమంటారా? నేను ఎప్పుడో 2017 సంవత్సరంలో చచ్చిపోవాలి. నేను అదే బాగానే ఉన్నావు కదా, ఎలా చచ్చిపోతానంటే అలా ఉన్నాను అంతే. ఇందా తప్పట్లు కొడుతుంటే నా పక్కనైనా అమ్మలక్కలు కొడతారు తప్పట్లు, అయ్యేం తప్పట్లు కొడతామంటున్నారు. ఈ చెయ్యి నొప్పి వచ్చేస్తుంది నాకు, బాగాలేదు, కొద్దిగా నీరసంగా ఉన్నాను. అంటే అంత బలహీనుండి ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి. సపోజ్ వాస్తవం చెప్తున్నాను. నేను ఎప్పుడో చచ్చిపోవాలి. నేను చెట్లు కోసే మిషన్లో ఈ చెట్లు కోసే పనులకి వెళ్ళివ్వండి. చెట్టు మించి 2-3 సార్లు చచ్చిపోవాలి. నేను కింద పడిపోయిన చెట్లు కోస్తూ ఉంటే అందులో ఉన్న పాముని సెంటర్ కోసేసాను. ఓ ముక్క ఇంత పాము 5 ముక్కలు దిగిపోయింది. ఆ పాము తోసపాము ఇంత లావుది, ఇంత ఉంది తలకాయ మూర, అది పాక్కుండా వచ్చేసి డస్ట్ ఇలా ఉంది. ఆ ముక్క ఎలా గీడసారు దాని వెనకాల ఎలా ఉంది, అప్పుడు చచ్చిపోవాలి. ఓ తాడుకొస్తే కరెంట్ తీగ మీదకి అలా పడిపోయింది, ఓ తగలడిపోతుంది. ధాన్యం ఉంది పక్కనే పెనుగొండ ప్రాంతంలో. ఒక కమ్మ తీగలు పట్టుకుంది, ఆ కమ్మ కోసేస్తే తాడు కింద అడిపోతే మంటలాగిపోతే అని వెళ్ళిపోతున్నాను. ఒక వ్యక్తి కర్ర పుచ్చుకుని మూలను ఎక్కడో తుప్పల్లో ఉండి ఒరే బాబు కరెంట్ రా అని కేకేశాడు. కరెంట్ రా అని కేకేస్తే తన ఎంక చూసినాను, ఇది అరుగు చూశాను. అప్పుడు కనపడుతుంది. అప్పుడు ఉన్నాయి కొళ్ళు నాకు. అదే ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు విన్ను కాకండి, దానికి అర్థం అది. అప్పుడు చూసాను తగలబడిపోతున్నట్టు. ఎలా చూస్తే అయ్యో కరెంట్ ఉండి తగలబడిపోతుంది కదా అని కేకేసిన ముసలోడు ఎంక చూస్తే లేడు. ఎవరు కేకేశారంటారో? ఆత్మ కేకేసింది నన్ను. ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు కేకేశాడు. అప్పుడు చచ్చిపోవాలి. చాలా ఉన్నాయండి. ఓ నాడు చెట్టు కొత్తానికి వెళ్తే తల కింద అడిపోయాను, చచ్చిపోయాను అనుకున్న. అంబులెన్స్ ఫోన్ చేశారు, నవ్వుతా ఇంటికి వచ్చేసాను. గొప్ప సాక్ష్యాలు, గొప్ప అనుభవాలు ఇచ్చాడు. అంటే ఈ రోజు నిలబడడానికి నేను అర్హుని కాదు. అప్పుడు చచ్చిపోతే ఈరోజు గోడ మీద పుట ఉంటే మా నాన్న జ్ఞాపకార్థం కూడా ఎడతాం, వంశీ గారు రాయండి అని మా పిల్లలందరూ. అందరి పిల్లలు సినిమాకో తీర్థానికో ఎడగానే వెళ్తుంటే మా పిల్లలు 3 అలా ఈదులో ఉండాలి సూదురు, మా నాన్న కూడా బతుకుంటే మమ్మల్ని తీసుకెళ్ళాడు కదా అని నేను ఊహించుకున్నానండి. అన్నీ నేను దేవుడిని అడిగాను, ప్రభా మరి నేను చచ్చిపోతే ఎలాగా, నాకు ఇల్లు లేదు వాకలు లేదు, జాన భూమి ఇవి జానే అంటే 4 ఎక్కలో జాన్ అయితే ఆయన ఎంతో అది లెక్కేసుకోవాలి మనం. నాకు ఇల్లు కట్టి ఇంకేమి ఇవ్వద్దు, నాకు మిషన్లు ఉన్నాయి కదా, 2 తాళ్ళు లోసాలు జీరేస్తాను,
వేసేస్తాను, అందులో పెట్టేస్తాను, అప్పుడు చెప్పి అప్పుడు చచ్చిపోతాను. ఇలాగే అడిగానండి వాస్తవమైన మాటలు. ఈరోజు దేవుడు సుందరమైన ఇల్లు ఇచ్చాడు నాకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నిలబడడానికి చెప్పడానికి నేను లేను, చచ్చిపోయాను నేను. నా పేరు అప్పుడు సత్యనారాయణ, ఇప్పుడు ఏం పేరు? ఆనంద్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా నేను ఇక్కడికి వచ్చి కూర్చునే పరిస్థితి కాదు, అంత బలహీనుణ్ణి. కానీ రావాలి. ఒక పాంప్లెంట్ చేసి ఎవరిదన్నా పెడితే అది చదవడం వరకే నా 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 స్థితి. ఈరోజు చిన్నదో పెద్దదో చిన్న పాంప్లెంట్ చేసి వాక్య వర్తమానికులు అని ఒక సహోదరుడితో పాటు పెంటగాడినైనా నాది కూడా వేశారు అక్కడ పేరు. దానికి లోబడి వచ్చాను. ఎన్నిక లేనివాడిని. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు వాక్య భాగం ఒకసారి చదవండి అమ్మది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరైన వాడిని 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. సారీ అండి, మీకు విషయం చెప్తాను చూడండి. నన్నే ఉదాహరణ చెప్పుకుంటాను. మన అన్నయ్య సహోదరుడు అన్నయ్యతో అన్నారు, ఏమన్నారంటే నేను ఒక 20 రోజులు నెలలో వడలు వెళ్తాను. వడలు వెళ్ళినప్పుడు అక్కడ నెల 15 రోజులు ఉంటాను. నాకు అక్కడ ఏం జనం కొదులేదు, సంఘం కొదులేదు. పాటలు పాడతానికి ముందు మరీ రమ్మంటారు, ఆనంద్ గారు రండి పాటలు పాడండి, రండి పాటలు పాడండి అంటారు. అంటే ఇక్కడికి వచ్చాను, అన్నీ రెండు పాడమన్నారు. అసలు ఒక పాట కూడా పాడలేను. అచ్చిపాలెం వెళ్తాను, నా కోసం స్పెషల్గా ఒక పాట ఉంటుంది లాస్ట్ని, నేను పాడాకే ఆరాధన చేస్తారు. పాడమని ముందు కేకెత్తారు, ఖచ్చితంగా కేకెత్తారు, మీరు వెళ్ళండి అంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే వడలో ఆత్మీయ తల్లి ఉంది, నాకు ఆత్మీయ సహోదరులు ఉన్నారు, దేచర్లలో ఉన్నారు, అచ్చిపాలెంలో ఉన్నారు, పంగిట్లో కూడా ఇచ్చేడు ఇప్పుడు ఇస్తారు ఇంకా దేవుడు. అంటే నేను అప్పుడు అనుకున్నాను, నా కుటుంబంలో నా బంధుమిత్రుల్లో నేను బాప్తీసం పొందేసుకున్నాను, వారితో పాటు చక్కగా పార్టీలో కూర్చుని ముందు తాగలేదు, వాళ్ళందరి మీద క్వార్టర్ ఎక్స్ట్రా తాగేవాడిని, 90 ఎక్స్ట్రా తాగేవాడిని, ఇప్పుడు లేకుండా పోతుందని ఫీల్ అయిపోయాను. ఇవాళ ఎక్కడికి వచ్చి నేను ఏం తాగుతున్నాను? జీవాహారం తాగుతున్నాను. ఇవాళ మీ అందరితో కలిసి నిలబడగలుగుతున్నాను. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేను చచ్చిపోయాను అనుకోండి, నన్ను చూస్తాకే లోకం మీద ఉండగా అనుకోండి, మా వద్ద 100 మంది 200 మంది వస్తారు. ఇప్పుడు కానీ నేను చచ్చిపోయాను అనుకో, మధ్యలో కూడా వదిలేసిన త్రిబుల్ యూత్ ఉందండి. చూడండి దేవుడు ఎట్టెళ్ళినా ఏమిస్తున్నాడంటే వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తానంటున్నాడు. అంటే 1000 మంది నన్ను గ్యాప్ ఉంచుకుంటారా? ఈ 1000 మంది నాకు అవసరత వస్తారా? ఈ 1000 మందిలో నేను ఒక్కడిగా ఉన్నానా? అంటే మనము ఈ లోకం మీద ఉన్న చిన్ని ఆశలను బట్టి, చిన్ని కోరికలను బట్టి, బలహీనతలను బట్టి ఏం చేస్తున్నామంటే విస్తారమైనది విడిచిపెట్టేసుకుంటున్నాం. అబ్రహాము గారు వారి తండ్రి దగ్గర నుంచి, వారి సొంత ఊరు నుంచి వచ్చేసినప్పుడు ఏమీ లేదు, ఆయనకి ఏమీ లేదు. చాలా మాటలు అనే ఉంటారు, అంటే నేను ఎప్పుడు అంత జ్ఞానించలేదు. సారమ్మ గారిని గొడ్రాలని కూడా అని ఉంటారు, చాలా అని ఉంటారు. ఈయన కూడా అన్నప్పటికీ కూడా ఏమన్నాడు దేవుడు? మామూలుగా పాత నిబంధన గ్రంథంలో సున్నతి చేయని వారు దేవుడికి అంగీకారం కాదు. కానీ అబ్రహాం గారు అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడి మాట విని నడిచిన వాళ్ళు, ప్రయాణం చేసిన వాళ్ళు అలా ఉంటారు. మనం ప్రతి ఒక్కరం ఈ దేవుని ప్రేమను కలిగి, సహోదర భావం కలిగి, ఎవరమైతే రక్షణ పొంది దేవుని ప్రేమను ఎరిగి ఉన్నామో ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు మనల్ని ఎన్నిక చేసుకున్నాడో. జక్కయ్య గారు దేవుడు వెళ్ళి అక్కడ కూర్చోగానే ఆలకించి దాన్ని గ్రహించి, పాపిని నేను, నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి తనది ఏదైతే దుర్మార్గం ఉందో, తనకి ఏదైతే దేవుడికి విరోధమైంది ఉందో అది విడిచిపెట్టడానికి దేవుడు చెప్పకముందే తను గ్రహించాడు. పేతురు సీమోన్లు ఉన్నారు, ఆ వల వేసినప్పుడు ఆ విస్తారమైన చేపలు వచ్చేసినప్పుడు ఆ పడవ సాలే, తన పక్క పడవను కూడా సహాయం అడిగారు. తర్వాత సీమోన్ వచ్చి ఏమన్నాడు? ప్రభా నేను పాపని నా దగ్గర ఉంటాను, నువ్వు కుదరదు వెళ్ళిపో అన్నారు. అంటే ఏంటి? అయినా వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. అంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న ఆ నాశనం అయిపోయిన ఆ వ్యర్థమైన జీవితాన్ని క్రీస్తు చంపడానికి మనలోనికి వచ్చారు. దాన్ని సంపర్ది. ఇంకా దాని గురించి మనం చూడకూడదు. ఈ భూమి మీద చిన్న చితకాట్ల గురించి, మన అవసరతల గురించి చూడకూడదు. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నేను నిజంగా చాలా బాగా వివరించాలని అనుకున్నాను. కానీ అప్పుడు మరి నేను ఎలా వివరించానో తెలియదు. నేనైతే సూట్ కూడా చెప్తున్నాను, నేనైతే ఇక్కడ నిలబడవలసిన వాడిని కాదు. అక్కడ ఉన్నారు సరైన వంశీ గారు వచ్చేసి వాడు డైలీ బండేసుకుని, నాకేంటి ఆలోచన, ఎందుకు వస్తున్నాడు అసలు ఈయన పని ఏంటి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు, ఈయన దగ్గర రావాల్సిన అవసరం ఏంటి? లైన్ మ్యాన్ అతను, కరెంట్ డిపార్ట్మెంట్, అతను బోల్డ్ మంది తెలుసు, నాకు చదువులేదు, జ్ఞానం లేదు, నా దగ్గరికి ఎందుకు రావాలి, అసలు ఎందుకు పంపుతున్నాడు దేవుడు? నేను అడిగాను దేవుడిని. స్టార్టింగ్లో నేను దేశాలకు రమ్మొచ్చినప్పుడు అడిగాను, ప్రభా నాకు మరి అక్కడ సహవాసం ఉండదు, ఇక్కడ సహవాసం లేదు కదా, నాకు ఒక మనిషిని ఎవరో ఒకరు ఇవే నాకు నేర్పుతాకి అని అడిగాను. ఆయన అడిగాడండి దేవుడిని, ఏమని అడిగాడు? నాకు వచ్చి నేను చెప్పాలి, నేను నేర్చుకోవాలి, నాకు ఒక మనిషినివా అని అడిగాడు. మా ఇద్దరిని దేవుడు ఎలా జతపరిచాడు? భార్యాభర్తల్లాగా జతపరిచేశారు.
క్రీస్తులో మనం ఎలా ఉండాలంటండి? ఆయన వరుడైతే మనం వధువుగా ఉండాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరిని ఎందుకు ఏర్పరచుకున్నాడో, అసలు నన్ను ఇక్కడ ఎందుకు నిలబెట్టాడు అని మనం గ్రహించేదాన్ని ఉండేవారిగా ఉండాలి. ఒక్కడనే ఈరోజు నేను ఏం చేయలేకపోతున్నాను. చాలామంది నాకు ఈ వారంలో చాలామంది చెప్పారు, చాలా అప్పులు ఉన్నాయి, చాలా నాకు ఇంత బాధ ఉంది, నాకు 10,000 ఉంటే అవసరం తీరుతుంది అన్నారు. అదే డొప్పు, నా డొప్పు మీద వచ్చి ఇంకొకరు అంటున్నారు అదే డొప్పు. అందరూ ఇలాగే ఉన్నారా? సర్లే దేవుళ్ళో నేను మొన్న ఒక వ్యక్తిని చూసి నేను బలపడ్డానండి. ఇందా చెప్పాను చూసారా, ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని సువార్తకి వెళ్ళారని చూసారా, ఆయన చూసి బలపడ్డాను. 6 నెలలు దేవుడి దగ్గర ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఇంత బండ చేశారంట. నాకు కూడా చేస్తాడు కదా మరి దేవుడు. ఇందా తమ్ముడు పడాడు, ప్రార్థనలో మూలుగున్నది ఎప్పటికీ వ్యర్థం అవ్వదు, ప్రార్థనలో కన్నీరు ఎప్పటికీ తరగదు. ప్రార్థన ఆయుధం. అంటే కొన్ని వ్యక్తుల ద్వారా మనకు దేవుడు కొన్ని నేర్పుతాడు. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా దేవుడు ఎవరో ఒకరికి ఏదో ఒకటి నేర్పుతాడు. ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తానంటున్నాడు. తగిన కాలమందు ఆ కార్యం నేనే చేస్తానంటున్నాడు దేవుడు. అంటారు నీవు ఆలోచించుకోవడం వల్ల నీ సమస్యను ఏం చేసుకోలేవంట మూరడో, ఎక్కువ తక్కువ చేసుకోలేవు. ఏమైనా చేయాలంటే ఎవరు చేయాలి? యేసుక్రీస్తు ప్రభు వారే చేయాలి. ఈనాటికి కూడా శ్రమదినాలు కొన్ని మందిరాలు జరుగుతున్నాయి. శ్రమదినాలు క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు రక్తాన్ని గ్రహించుకుని, క్రీస్తుని తలంచుకుని వారు జీవిస్తున్నారు. ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మనం క్రీస్తు నా కొరకు ప్రాణం ఎందుకు పెట్టారు, ఎవరికే లేని అర్హత నాకు ఎందుకు వచ్చింది ఇలా ప్రకటించడానికే. అన్నయ్య ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మేము అందరం ముందుంటాం, మాకు మాటలు రావు, మేము ఆల్ బ్యాచ్, అది గుడింతాల బ్యాచ్. ఆయన అనుమానంటాడు, మమ్మల్ని ఎదరెడతారు. అసలు నేను ఇలా ఎందుకు ఉంటున్నాను ఎదరా, నాకు ఎందుకు ఎత్తున్నారు ఇలా పాట పాడమని అని ఆలోచన మనకు రావాలి. అదే సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు ఎన్నుగాక. నాకు ఎలా వాక్యం వచ్చిండి, ఒక వచనం చెప్తానండి అని అన్నామనుకో, నువ్వు చెప్పావనుకో పాస్టర్ గారు అయిపోతావు, నువ్వు చెప్పావనుకో సేవకులు అయిపోతావు. ఎత్తాలే లేదా అవకాశం, వచ్చిన అవకాశం ఎందుకు ఇస్తున్నారంటే ఇది స్కూల్, ఇది దేవుడు ఏర్పరిచాడు. ఇక్కడికి పిల్లలు యూత్కి వెళ్తాను, అక్కడ ఇస్తారు అవకాశం, ఇక్కడికి వస్తాం అవకాశం ఇస్తారు. ఇది మనం గ్రహించాలి. ఇది మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు. ఇది సండే స్కూల్, ఇది డ్రైవింగ్ స్కూల్, ఇది నేర్చుకోవాలి. అక్కడ సువార్త చేయడానికి తండోపుతండాలుగా వెళ్ళాలి. మొన్న ఎవరు రావాల్సిన వాళ్ళు ఎందుకని ఏర్పరిచిన వారు అనేక మంది అయితే అక్కడికి వచ్చేవారు, కొద్దిమంది. కానీ మనల్ని ఎందుకు ఉంచుకున్నాడు దేవుడు, అది మనం గ్రహించాలి. నేనైతే అది గ్రహించుకున్నాను. ఆ గ్రహింపు మీకు కూడా ఉండాలని నా ఆలోచన, భావం. జక్కయ్య గారి గురించి చదివినప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి. ఆయన మౌనంగా కూర్చున్నారు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళి నాకున్న దాంట్లో సగం నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వారికి ఇచ్చేస్తాను అన్నాడు. అలాగే మనలో ఇంకా క్రీస్తు మన దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు కూడా మనలో ఇంకా ఏదైతే చెడ్డదుందో దానికి రెట్టింపు నేను తొలగించుకుంటాను ప్రభువా, నీ పనిలో ఉంటాను నేను అని మనం తీర్మానం చేసుకునేవారుగా ఉండాలి. నా ఆశ, నా సంతోషం, నా నిరీక్షణ ఏంటంటే నేను చచ్చిపోయినా సరే ఇప్పుడు నాకంటూ ఆనందు అని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పటికీ కూడా నాకు ఉండాలని ఆశ. ఇందాక పాటలు పాడతలేదు నువ్వు దిగదారిపోయావంటే సహోదరుడు నేను మాట అన్నాను. పాటలు పాడతానికి దిగదారిపోయిన అవసరం అయితే నా చెయ్యని నరికేసి మెలుపు చేసుకుంటాను. నేను దిగదారిపోను, నా సాక్ష్యాన్ని కోల్పోను అన్నాను. ఆ నిరీక్షణ ఉండాలని ఆశ. అందు గురించి ఇలాంటి సహోదరుల్లో కలవడం, ఈ మాటలు కూడా మీతో పంచుకోవడానికి కారణం ఏంటంటే నేను వెళ్ళే ప్రతి సంఘము కూడా ఈత చోకబుచ్చుకుని ఈపు మీద చొక్కా తీసి కొట్టినట్టు ఉంటుందండి వాక్యం. దేవుడు అలాంటి సంఘాలకు నడిపిస్తున్నాడు. నేను దేవుడిని అడిగేది, నేను పనిమాలోని ప్రభా, నేను మంచోడిని కాదు, దరిద్రుని, యాసదారిని, నిన్నే మోసం చేసేస్తాను, నన్ను సరైన తోవలో నడిపించేయి. అవసరమైతే అల్లం వెల్లుల్లి పని అలగొట్టినాడు నలగొట్టేయి, యోబు గారికి ఇచ్చావు బాధలు అలాగే ఇచ్చేయి అన్నాను. నిజంగా ఇప్పుడు అలాగే ఉన్నాయండి నా పరిస్థితి. గట్టిగా ఒక 50 కేజీలు బియ్యం బత్తాలు లేపలేను. ఒకప్పుడైతే 70 కేజీలు లేపేసేవాడిని. ఏం లేదు, అంత డొల్ల అయిపోయింది. మరి అడిగితే దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? దేవుడికి ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటే శ్రమలో, ఇరుకులు, ఇబ్బందుల గురించి మనం విలువైనవి వదిలేసుకుంటున్నాం. నిన్నటి కాలంలో మనం 3 రోజుల క్రితం గొప్ప దైవజనులను కోల్పోయాం. అంటే అవకాశం లేదు. ఇంకా అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. దేవుడి మాటలో మనం ఆలకించి ఆయన పనిలో వాడపడేవారిగా ఉండాలి. నా తాపత్రయం ఏంటంటే మనకున్న ఆ కొద్ది అవకాశాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అనేది నేను మీకు వివరించాలనుకున్నాను. ఇదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తానంటే మనం నిలబడగలిగితే దేవుడు 1000 మందిగా చేస్తాడు. ఎక్కడో ఉన్న డీముప్పార నుంచి, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఉన్న కొంతమంది సహోదరులు దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడంటే ఉన్నాడు ముందు ఒక పనికిరాని నిషేధించబడిన రాయిని తలకు మూలరాయిగా చేస్తున్నాడు. రాయిని దేవుడు ఇక్కడ ఎన్నుకున్నాడు, అందులోకి నడిపిస్తున్నాడు. ఇక్కడే కదా అనేకమైన ప్రదేశాల్లో ఉంది. కానీ
దాన్ని గ్రహించేవారు లేకుండా ఉన్నారు. నాకైతే ఈరోజు ఆ గ్రహింపు వచ్చింది. నాకు అసలు వాక్యం చెబుతూ రాదు, ఏమీ నేను ఎప్పుడు తీసుకోలేదు. నాకు ఎందుకు ఈ వాక్యాన్ని ఇక్కడ మీతో పంచుకోవాలనిపించింది. నాకున్నది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను పంచుకున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు తన విడికిలో దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల యేసయ్య మీకు వందనాలు అయ్యా. ఇదిగో దేవ తండ్రి, ఇంతవరకు దేవ తండ్రి వాక్యము ద్వారా ప్రభా నాతో మాట్లాడారు. ఇదిగో దేవ తండ్రి, మీరు ఇచ్చిన వాక్య లేఖను బట్టి ప్రభా నేను ప్రభా 4 మాటలు ప్రభా దేవ తండ్రి పంచుకున్నాను. నా హృదయంలో మీరు ఉంచారో పంచుకున్నాను ప్రభా. దేవ తండ్రి ప్రభా, మీ సిలువ ఎత్తుకుని ప్రభా మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో దేవ తండ్రి ఈ వాక్య భాగాన్ని మా హృదయంలో భద్రపరచమని అడిగి వేడుకుని పంపించున్నాం తండ్రి. ఆమేన్.